హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా తలకాయ మటన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఈ తలకాయ కూరని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కొంచెం కారం వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడంత. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టార్ ఫ్లవర్ ఒకటి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పచ్చిమిర్చీలు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చీలు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొన్ని టమాటా పీసెస్ వేసుకోవాలండి. కర్రీ చాలా బాగుంటుంది. కొందరు వేసుకోరు, మీ ఇష్టం అది. నేనైతే కొన్ని వేస్తున్నాను. కర్రీ బాగుంటుంది. ఈ టమాటా పీసెస్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఆయిల్లో ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ మటన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ పీసెస్ని ఆయిల్లో ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో పీసెస్ ఎంతసేపు ఫ్రై అయితే అంత బాగుంటుంది. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోకముందే గరం మసాలా వేసుకోవాలండి. పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్, ఇది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. కొంచెం సొంటి మిరియాలు, ఒక 4-5 ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ఈ పీసెస్కి ఈ మసాలాలంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. మనకు జలుబు చేసినప్పుడు ఈ తలకాయ మటన్ కర్రీని చేసుకొని తింటే తొందరగా జలుబు తగ్గిపోతుందండి. ఈ స్పైసీనెస్కి వేసుకున్న మసాలాలన్నీ ఈ పీసెస్కి పట్టిపోయాయి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఈ కర్రీలో కొన్ని వాటర్ ఎక్కువనే పడతాయండి. చారులాగా ఉంటేనే బాగుంటుంది. అలా అని చాలా పోసుకోవద్దండి. వాటరు చూసుకొని పోసుకోవాలి. కొంచెం ముదిరింది అయితే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోవాలి. కొంచెం లేతది అయితే తక్కువ పోసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా కొంచెం ధనియాల పిండి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. సూప్ చిక్కగా వస్తుంది. ఒకసారి అంతా కలుపుకోవాలి. కర్రీ అంతా అయిపోయిన తర్వాత ధనియాల పిండి వేసుకుంటారండి అందరూ. నేనైతే ఇట్లా చేస్తాను. బాయిల్ అయితే కొంచెం చిక్కదనం వస్తుంది. ఒకసారి అంతా కలుపుకొని ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 6-7 విజిల్లు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి.
కర్రీ ఉడికిందో లేదో చూసుకుందాం. కుక్కర్ మూత తీసి ఒకసారి. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కర్రీ ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. కుక్కర్లో కర్రీస్ చేసినప్పుడు మూత తీసాక కొంచెం ఇట్లా లూజ్గా ఉంటుందండి. కొంచెం సేపు ఇట్లా 5 మినిట్స్ ఇట్లా బాయిల్ చేసేసుకొని దింపేసుకోవాలి. సూప్ చిక్కబడుతుంది. చూడండి ఎంత చిక్కబడిందో. ఈ తలకాయ మటన్ కర్రీ కొంచెం ఇలా సూప్ లాగా ఉంటేనే బాగుంటుందండి. రైస్లోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీకైనా బాగుంటుందండి ఈ సూపు. ఇంతేనండి, సింపుల్గా ఇలా తలకాయ మటన్ కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలామంది ఇష్టపడతారండి ఈ తలకాయ మటన్ కర్రీ. నా స్టైల్లో ఇలా చేశానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.